నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో తెలంగాణలో మొన్నటికి మొన్న జరిగిన ఎలక్షన్ల తర్వాత పార్టీ ఫిరాయించిన నేతలపై మొత్తానికి వారిని అనర్హత వేటు వేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది ఏప్రిల్లో జరిగింది. అయితే దానికి సంబంధించి వాదోపవాదనల తర్వాత ఈ రోజుకు రిజర్వ్ చేశారు కోర్టు తీర్పును. ఈరోజు తీర్పు కూడా వెలువరించింది. అయితే నిజానికి అటుగోడ మీద వాలిన కాకిని ఇటు గోడ మీద వాలనివ్వను అని రేవంత్ రెడ్డి అన్న తర్వాత కూడా ఈ పార్టీలు ఫిరాయించిన వాళ్లను చక్కగా తీసేసుకున్నారు. వెంటనే అటు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు దీనికి సంబంధించి కోర్టును సంప్రదించడం జరిగింది, పిటిషన్ వేశారు. అయితే దానికి సంబంధించిన తీర్పు ఈరోజు వచ్చింది. అయితే నిజానికి స్పీకర్ అనేది అత్యున్నత పదవి, అందులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ప్రతిసారి ఇట్లాంటి సందర్భాలు వచ్చిన ప్రతిసారి దానికి సంబంధించి కొంత చర్చ జరుగుతూ ఉంటుంది. మరి ఈసారి కూడా అదే చర్చ జరుగుతోంది. మరోవైపు కోర్టు మాత్రం ఖచ్చితంగా చెప్పింది 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి దీనికి సంబంధించి, లేదంటే సుమోటోగా తీసుకొని మేమే దీనికి సంబంధించి మొత్తానికి టేకప్ చేస్తాము అని కోర్టు చెప్పడం. ఇదివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావనకు తీసుకురావడం. సో ఇవన్నీ కూడా జరిగాయి. మరి నిజంగా చట్టం ప్రకారం కనుక వెళితే మరి కోర్టు ఇలాంటి వాటి మీద అట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా అర్థం చేసుకోవాలి చట్టం ప్రకారం? మరోవైపు రాబోయే రోజుల్లో మరి స్పీకర్ ఈ 4 వారాల్లోనే గనక నిర్ణయం తీసుకోకపోతే, ఒకవేళ చూద్దాంలో ఏం జరుగుతుంది అని గనక తీసుకోకపోతే, మళ్ళీ కోర్టు దీన్ని సుమోటోగా తీసుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. సో బై ఎలక్షన్స్ వస్తాయి అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది. సో నిజంగానే బై ఎలక్షన్స్ వస్తాయా, లేకపోతే దీనికి సంబంధించి కోర్టు ఇంకే రకమైన తీర్పిచ్చే అవకాశాలు ఉంటాయి, ఏదైనా పాసిబిలిటీస్ ఉంటాయి ఇంకా దీనికి సంబంధించి? ఎందుకంటే బై ఎలక్షన్స్ అనగానే మళ్ళీ కోర్టులలో ఖర్చు అవుతుంది, ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం ఇవన్నీ. మేము ఆల్రెడీ గెలిపించుకున్న వాళ్ళు పార్టీలు ఫిరాయిస్తే మళ్ళీ మా మీద ఎలక్షన్లు రుద్దుతారేంటి అంటూ ప్రజలు కూడా దీన్ని కొంత ఏహ్యభావంగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి లీగల్గా ఎట్లాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి దీనికి సంబంధించి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది ఈ సిచ్యువేషన్స్ నుంచి అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు కాసింశెట్టి కరుణాసాగర్ గారు ఉన్నారు, హైకోర్టు న్యాయవాది. వారిని అడిగి తెలుసుకుందాం. కరుణాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే. కరుణాసాగర్ గారు, ఇప్పుడు ఈ విషయంలో నిజానికి మొదటి ప్రశ్న ఏంటంటే, కోర్టు ఈ విషయంలో ఇట్లా తీసుకొని దాని మీద ఒక తీర్పును ఇవ్వచ్చు అంటే ఇచ్చింది కాబట్టి ఇవ్వచ్చు అనేది అర్థమవుతోంది. సో దానికి సంబంధించి ఎట్లాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి యాక్చువల్లీ కోర్టు ఇన్వాల్వ్ అవ్వడానికి? యాక్చువల్లీ ఈ యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో, ఇది ఈ ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి అవసరాలకు, వాళ్ళ పర్సనల్ అవసరాలను బట్టి జంపు కాకుండా తీసుకొచ్చినటువంటి చట్టం. ఇది 1985 లో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అంతకన్నా ముందు ఇటువంటి చట్టం ఇది లేదు. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పార్టీస్ జంప్ చేసేవారు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పార్టీ జంప్ చేశారు. పవర్ లో ఉన్నట్టు పొలిటికల్ పార్టీకి అవసరం ఉన్నప్పుడల్లా పక్క పార్టీ నుంచి ఎంపీలను, ఎమ్మెల్యేలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. యాక్చువల్ గా రికార్డ్ ప్రకారం చూసుకుంటే ఈ డిఫెక్షన్, ఈ పార్టీ ఫిరాయింపుల ద్వారా ఎక్కువగా లాభపడ్డ పార్టీ ఏదైనా ఉందా అంటే చరిత్రలో అది కాంగ్రెస్ పార్టీ. ఓకే. కాంగ్రెస్ పార్టీ డిఫెక్షన్ ద్వారా 65 మందిని కోల్పోతే 419 మంది మెంబర్స్ ని సంపాదించారు. డిఫెక్షన్ లా రాకముందు 1985 కన్నా ముందు. అయితే ఈ డిఫెక్షన్ లాను తీసుకురావడానికి ఒక జనరల్ గా ఇటువంటి పార్టీస్ ని జంప్ చేసే వాళ్ళను ఆయారాం, దయారాం అని ఒక పదాన్ని వాడుతుంటారు. అసలు ఈ పదం ఎట్లా వచ్చింది అనే విషయాన్ని కూడా మనం ఒకసారి మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. 1967 లో దయాలాల్ అనే ఒక పార్లమెంటేరియన్ ఒకటే రోజు 24 hours గ్యాప్ లో 3 పార్టీలను చేంజ్ చేశారు. సో ఆయన ఈ చేంజ్ చేసినటువంటి క్రమాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పట్లో పొలిటికల్ అనలిస్టులు కానీ, అప్పుడున్నటువంటి పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఆయారాం, గయారాం అని చెప్పేసి ఆ పదాన్ని తీసుకురావడం జరిగింది. అది ఆయన దయాలాల్ అని చెప్పి ఆ వ్యక్తి చేసినటువంటి. సో ఇది చరిత్ర. అయితే 1985 వచ్చేసరికి అన్ని సెక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ నుంచి ఇదేంటిది ఒక పబ్లిక్ మ్యాండేట్ ని డిఫెక్ట్ చేస్తూ, పబ్లిక్ మ్యాండేట్ ని మోసం చేస్తూ, చీట్ చేస్తూ, మీరు వేరే పార్టీకి వెళ్ళిపోతే మీ అవసరాల నిమిత్తం మరి పబ్లిక్ మ్యాండేట్ ఏం కావాలి, డెమోక్రటిక్ లెవెల్ ఎడ్యుకేట్ అయినటువంటి వ్యక్తులు ఈ రకంగా చేస్తే పబ్లిక్ కు రాంగ్ మెసేజ్ పోతుందన్న 1985 లో 52nd అమెండ్మెంట్ ద్వారా 10th షెడ్యూల్ లోకి యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో కొన్ని సందర్భాలు, కొన్ని కారణాల వల్లనే
ఎలక్టెడ్ మెంబర్ ని డిస్క్వాలిఫై చేయొచ్చు. ఒకటి ఆయన రిజైన్ చేయడం, ఒకటి పార్టీ ఫిరాయించడం, లేదంటే ఏదన్నా కోర్టు ద్వారా ఆయన డిస్క్వాలిఫై కావాలి. ఈ 3 ద్వారానే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో ఇంకేంటంటే 2/3 ఆఫ్ ది పొలిటికల్ పార్టీ ఎలక్టెడ్ మెంబర్స్ డిఫెక్ట్ అయిపోతే యాంటీ డిఫెక్షన్ యాక్ట్ మీకు వర్తించదు. ఎవరన్నా కొందరు వాళ్ళ అవసరం నిమిత్తం పోతే ఏం చేయలేదు. అందుకే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అప్పుడు, టిఆర్ఎస్ పార్టీ 2/3 ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ వాళ్ళను విలీనం చేసేసుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్ నే లేకుండా చేసి, అంటే దానికి రికగ్నేషన్ లేదు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ లాగా లెక్కబెట్టి, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎలక్టెడ్ అనే సింబల్. సో ఇటువంటి ప్రయత్నం జరిగింది. కానీ ఈ మొత్తం ఈ 10th షెడ్యూల్లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ లో స్పీకర్ కి మాత్రమే వాళ్ళు డిఫెక్ట్ చేసిన దాని మీద వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి పవర్ ఇచ్చారు. కానీ ఈ పవర్ ఇస్తూ ఒక చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే, దాన్ని మిస్టేకే అనాలి, ఎందుకంటే టైం లిమిట్ ఫిక్స్ చేయలేదు. స్పీకరు ఈ డిఫెక్షన్ మీద కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ మీద విచారణ చేసి నిర్ణయం తీసుకున్నటువంటి టైం పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేయకపోయేసరికి మీరు ఏక్నాథ్ షిండే శివసేన నుంచి ఏక్నాథ్ షిండే బయటకు వచ్చి ఏక్నాథ్ షిండే గ్రూప్ వచ్చినప్పుడు దాన్ని పార్లమెంట్ లో గానీ ఎంపీలో గానీ ఇక్కడ అసెంబ్లీలో స్పీకర్ దగ్గర గానీ చాలా రోజులు పెండింగ్ ఉండడంతో శివసేన ఉద్ధవ్ ఠాకరే పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేయడం, దాని తర్వాత సుప్రీంకోర్టు డివై చంద్రచూడ్ గారు వాళ్ళ జడ్జిమెంట్ ద్వారా ఒపీనియన్ చేయడం, మినిమం 6 months మాక్సిమం 3 years అని ఒక కామెంట్ వచ్చింది. కానీ 3 years అయితే అది ఒక ఎలక్టెడ్ హౌసే అయిపోతుంది. కాబట్టి దేర్ షుడ్ బి సమ్ రీజనబుల్ పీరియడ్ డిసైడ్ ఆన్ ది కంప్లైంట్స్. విషయం మీద క్లారిటీ రాలేదు. అప్పటికి చాలా కమిషన్స్, లా కమిషన్ కూడా దాన్ని రికమెండ్ చేసింది, పలానా టైం ఫిక్స్ చేయాలని చెప్పి. తర్వాత ఇచ్చినటువంటి సపరేట్ కమిషన్స్ డిఫెక్షన్ లా మీద వీటి మీద కమిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా చవాన్ కమిషన్ ఒక కమిషన్, వాళ్ళు కూడా రిఫర్ చేశారు ఈ ఒక టైం పీరియడ్ ఉండాలి అని చెప్పి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైతుందని అంటే, ఈ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ స్పీకర్ గా ఎవరు ఎన్నికైతారంటే రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఎలక్ట్. ఆ డిఫెక్షన్ జరిగేది రూలింగ్ పార్టీకి ఫేవర్ లో. కాబట్టి ఆ యొక్క డిసిజన్ మేకింగ్ పవర్ ఉన్నటువంటి స్పీకర్, ఆ స్పీకర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తన అఫిలియేషన్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీకి వ్యతిరేకంగా పోలేని పరిస్థితులలో ఆ యొక్క కంప్లైంట్స్ పై డిసిజన్ తీసుకునేడానికి తాత్సారం చేస్తుంది. ఈ రోజు తెలంగాణ హైకోర్టుకు వచ్చిన పిటిషనే గానీ, ముంబై హైకోర్టుకు వెళ్ళిన పిటిషనే గానీ, సుప్రీంకోర్టుకు వెళ్ళిన పిటిషన్ కూడా కేవలం స్పీకరు తానుకున్న పవర్ ని ఎక్సర్సైజ్ చేయడంలో డిలే చేస్తుండు అనే ఒక కారణం మీద రావడం జరిగింది. అంతేగాని డిస్క్వాలిఫై చేయమని చెప్పి హైకోర్టు దగ్గర కానీ సుప్రీంకోర్టు దగ్గర కానీ వెళ్ళలేదు. అది ఓన్లీ స్పీకర్ కి మాత్రమే ఉంది ఆ పవర్. ఆ స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి ఆ పవర్ ని తాను ఎక్సర్సైజ్ చేయకుండా విచారణ చేసి డిస్క్వాలిఫై అవుతాడా కాడా అనే నిర్ణయం ఇస్తే, ఆ నిర్ణయం మీద వాళ్ళు అఫెక్ట్ అయిన వాళ్ళు సుప్రీంకోర్టు పోతారా హైకోర్టు పోతారా అనేది డిఫరెంట్ క్వశ్చన్. దాని నిర్ణయమే తీసుకోలేదు. కానీ అట్లా పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఆ పెండింగ్ లో పెట్టడం జరిగిన దాని విషయం పైన అగ్రీవ్డ్ బై దట్ ప్రాసెస్ ఈ రిట్ పిటిషన్స్ కోర్టుకు రావడం జరిగింది. దాంట్లో ఈ మ్యాండేట్ మీద ఎలక్ట్ అయ్యేసి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మ్యాండేట్ మీద ఎలక్ట్ అయ్యి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి ముగ్గురిని డిస్క్వాలిఫై చేయమని కంప్లైంట్ ఇస్తే స్పీకర్ ఈజ్ సిట్టింగ్ ఆన్ దట్ కంప్లైంట్ అండ్ ఈజ్ నాట్ టేకింగ్ అప్రోప్రియేట్ యాక్షన్ యాజ్ పర్ లా అని చెప్పేసి కోర్టుకు రావడం జరిగింది. తెలంగాణ హైకోర్టు ఏదైతే నిన్న ఈ రోజు జడ్జిమెంట్ ఇచ్చిందో, ఆర్డర్ ఇచ్చిందో, ఆర్డర్ కూడా కేవలము తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ ని తన పరిధిలో ఉన్నటువంటి పవర్ ని ఉపయోగిస్తూ తన దగ్గరకు వచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ పైన వచ్చిన కంప్లైంట్స్, ఈ ముగ్గురు ఎమ్మెల్యే కంప్లైంట్స్ పైన 4 వారాల లోపల విచారణ జరిపి విషయం తీసుకోమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. అంతేగాని డిస్క్వాలిఫై చేయమని కానీ చేయకూడదని కానీ ఇక్కడ చెప్పలేదు. ఈ రోజు ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్నటువంటి లొసుగు ఏదైతే ఉందో, ఈ టైం ఫ్రేమ్ ఏదైతే ఫిక్స్ చేయకుండా ఏదైతే 10th షెడ్యూల్లో దీన్ని యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని తీసుకురావడం జరిగిందో, ఈ యాక్ట్ తేవడం జరిగిందో,
దాన్ని ఉపయోగించుకొని పవర్ లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు ఈ అన్కాన్స్టిట్యూషనల్ వేగా అన్డెమోక్రటిక్ వేగా దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఆ మిస్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ లా ఏదైతుందో దీన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళడం జరిగింది. అది ఏక్నాథ్ షిండే గారు అప్పుడు శివసేన పార్టీని చీల్చి వెళ్ళినప్పుడు కానీ, టిఆర్ఎస్ పార్టీని చీల్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఈ ముగ్గురు ఎమ్మెల్యేల సందర్భం కానీ ఏక్నాథ్ షిండే ఈ జడ్జిమెంట్, ఈ ఆర్డర్ ఇస్తూ కూడా జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దాన్ని కూడా వ్యాఖ్యానం కూడా ఉటంకించడం జరిగింది. సుప్రీంకోర్టు ఏక్నాథ్ షిండే గారి శివసేన పార్టీ నుంచి వాళ్ళ వర్గం బయటకు వచ్చినప్పుడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఏదైతే అసెంబ్లీలో స్పీకర్ కి, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కి మరియు వాళ్ళ కూడా స్పీకర్ కి కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్స్ పైన ఎటువంటి చర్య తీసుకోలేదు, విచారణ జరపలేదు. దాన్ని అట్లే పెండింగ్ లో పెట్టినందుకు డివై చంద్రచూడ్ గారి బెంచ్ మీదకి ఆ కేసు వెళ్ళడం జరిగింది. ఆ కేసు విచారణ సందర్భంగా ఆయన అనేక విషయాలను డిస్కస్ చేసుకున్న సందర్భంలో ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, ఈ 10th షెడ్యూల్ లో తీసుకొచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ లాలో స్పీకర్ కి పవర్స్ డిస్క్వాలిఫై చేయాలా వద్దా నిర్ణయించే పవర్ ఇచ్చారు, కానీ ఏ టైంలో స్పీకర్ ఆ నిర్ణయాన్ని తీసుకోవాలనే ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోకపోవడము వల్ల ఈ రకంగా జరుగుతున్నది. కాబట్టి సరైన చర్యలు తీసుకొని పార్లమెంట్ గాని ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకొని అటువంటి అసెంబ్లీకి పవర్ లేదు, కాన్స్టిట్యూషన్ కాబట్టి పార్లమెంట్ ఏం చేయాలంటే దాంట్లో సరైన సవరణలు తీసుకురా. దానికోసము కమిషన్ ఏర్పాటు చేసి అని స్టేక్ హోల్డర్స్ నుంచి ఒపీనియన్ తీసుకోవాలని చెప్పడంతో కమిషన్స్ ఏర్పాటు చేయడం, అలాగే లా కమిషన్ కూడా రికమెండ్ చేసింది టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయాలని చెప్పి. లేకపోతే కొన్ని డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ టర్మ్ అయిపోయి హౌస్ టర్మ్ అయిపోయిన తర్వాత కూడా హియరింగ్ వస్తే పర్పస్ ఆఫ్ ఫైలింగ్ ద కంప్లైంట్స్ ఫెయిల్ కదా. ఇది కూడా దాదాపు 5 నెలలు పట్టింది. ఇప్పుడు ఏప్రిల్ వేస్తే ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్, కనీసం ఏప్రిల్లో చేస్తే ఇప్పుడు వచ్చింది విచారణ జరిగి. రాని పక్షంలో ఇంకోటి ఉన్నది, డిస్క్వాలిఫికేషన్ లో ఎలక్షన్ లో మ్యాల్ ప్రాక్టీసెస్ చేశారు, ఎలక్షన్ లో తప్పు అఫిడవిట్ ఫైల్ చేశారు, ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని వైలేట్ చేశారని చెప్పేసి కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత. ఆ కంప్లైంట్స్ ఎలక్షన్ పిటిషన్స్ హైకోర్టులో ఎప్పుడు డిసైడ్ అవుతాయంటే టర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా విచారణలో ఉంటాయి. వాళ్ళు మళ్ళీ కంటెస్ట్ చేస్తారు, మళ్ళీ ఇద్దట్లో ఎలక్ట్ అయిపోతారు, మళ్ళీ సెకండ్ టర్మ్ కూడా నడుస్తూనే ఉంటుంది. కానీ ఫస్ట్ టర్మ్ లో చేసినటువంటి కంప్లైంట్ ఇంకా విచారణ కాదు. దీన్ని అడ్రస్ చేయాలి. అడ్రస్ చేయకపోతే అసలు వెరీ పర్పస్ ఆఫ్ ఫైలింగ్ ద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్, ఎలక్షన్ పిటిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఇంత కాన్స్టిట్యూషన్ ద్వారా డెమోక్రసీని ఏర్పాటు చేసి ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ఎలక్షన్ కండక్ట్ చేసి ఒక పొలిటికల్ పార్టీ సింబల్ మీద ఒక వ్యక్తి కాంటెస్ట్ చేసి ప్రజల మ్యాండేట్ ని తీసుకొని, మెజారిటీ ఆఫ్ ద ప్రజల మ్యాండేట్ ని తీసుకొని ఎలక్ట్ అయ్యి పార్లమెంట్ లో అసెంబ్లీలోకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేసి కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణ స్వీకారం చేసి కాన్స్టిట్యూషన్ లో 10th షెడ్యూల్ లో ఉన్నటువంటి డిఫెక్షన్ యాక్ట్ ని వైలేట్ చేస్తుంటే ప్రజలు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండి చేయాల్సిన స్పీకర్ దాన్ని యాక్ట్ చేయకపోతే మరి కోర్టు ఇంటర్ఫియర్ కాకపోతే ఎవరు ఇంటర్ఫియర్ కాదు? ప్రజలు ఎవరి మీద నమ్మాలి? ఓటర్లు ఉన్నారు ఈ రోజు, ఎవరిని నమ్ముతారు? నమ్మి నేను ఓటేస్తారు, డిఫెక్ట్ చేస్తావు. డిఫెక్షన్ మీద స్పీకర్ కంప్లైంట్ ఇస్తే స్పీకర్ యాక్ట్ చేయకపోతే కోర్టు ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరమే వస్తుంది. అది ఎక్స్ట్రా జ్యుడిషియల్ పవర్ కాదు. కోర్టుకున్నటువంటి ఎక్స్ట్రా టెరిటోరియల్ పవర్స్ లో, జుడిషియస్ పవర్స్ లో కోర్ట్స్ కెన్ ఇంటర్వ్యూన్. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ కాన్స్టిట్యూషన్ ని సేఫ్ గార్డ్ చేసే ప్రక్రియలో వాళ్ళు ఇన్ కేసు అది వైలేట్ అవుతుందన్నప్పుడు కోర్ట్స్ కెన్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. ఓకే, కరుణాసాగర్ మీరు అన్నట్టు ఇన్వాల్వ్ అవ్వచ్చు అనేది ఇక్కడ తెలుస్తోంది. మీరు అన్న ప్రకారం 100% ఇన్వాల్వ్ అవ్వచ్చు అని. అయితే ఇప్పుడు 4 వారాల్లో డెసిషన్ తీసుకోమని, ఇందాక అన్నట్టు పార్టీ అంటే డిస్క్వాలిఫై చేయమని కాదు, డెసిషన్ తీసుకోమని. సో ఇక్కడ సపోజ్ మళ్ళీ స్పీకర్ కూడా మనకెందుకులే, మీరు అన్నట్లుగా అధికార పార్టీకి తగ్గట్టుగా ఆలోచించే ప్రయత్నం జరిగి మనకెందుకులే ఆపుదాం అని కనుక అనుకుంటే 4 వారాల తర్వాత మళ్ళీ కోర్టు ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు ఏం జరగబోతోంది? యాక్చువల్లీ కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద, ఇంతకుముందు అంటే టీవీలు, ఈ ఛానల్స్, సోషల్ మీడియా ఇన్ని లేకపోయినప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క నిమిషం, ఈ రోజు మనం జడ్జిమెంట్ వచ్చిందని అంటే నిమిషాల్లో మనకు జడ్జిమెంట్ కాపీ వస్తుంది, జడ్జిమెంట్ కాపీలు ఏముందో తెలిసిపోతుంది, మనం డిస్కషన్ కూడా చేస్తాం. పొద్దున కాన్స్టిట్యూషన్ కోర్టు
ఒక కాన్స్టిట్యూషన్ సీట్ లో ఉన్నటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఈ విషయం పైన నిర్ణయం తీసుకోండి అని చెప్పిన తర్వాత జ్యుడిషియరీ ఇచ్చినటువంటి పవర్ ని లెజిస్లేషన్ లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ పవర్ ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తి దాని డిసిషన్ తీసుకోకపోతే అది వారి విజ్ఞతకే వదిలేయాలి. ఫస్ట్ తీసుకోకపోతే దాని తర్వాత కోర్టుకు వెళ్తుంది. కానీ ఇట్ విల్ డిఫీట్ ద వెరీ పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఏ ప్రిన్సిపల్స్ పైన మీరు నిర్మించి డెమోక్రసీని నడిపిస్తున్నారో అవే డిఫీట్ అయిపోతుంది కదా. మరి దాని ప్రజలకు సమాధానం వాళ్ళు చెప్పుకోవాలి. కోర్టులు ఏం చేస్తాయి అంటే కోర్టు వాటి పరిధిలో వరకు చెప్తాయి. ఒక కాన్స్టిట్యూషన్ బాడీని ఇంకో కాన్స్టిట్యూషన్ బాడీ డైరెక్ట్ చేయదు. కాన్స్టిట్యూషన్ పోస్టులు అంటే స్పీకర్ కాన్స్టిట్యూషన్ పోస్టులు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ కమిషన్ చైర్మన్లు కాన్స్టిట్యూషన్ పోస్టులు, ఈ చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్ అన్ని కాన్స్టిట్యూషన్ పోస్టులు అన్నది. వాటిని డైరెక్షన్ ఇయ్యరు. డైరెక్షన్ చీఫ్ మినిస్టర్ కు ఉండదు, చీఫ్ సెక్రటరీకి ఉంటుంది. డైరెక్షన్ మినిస్టర్ కు ఉండదు, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉంటుంది. అట్లాగే కాన్స్టిట్యూషన్ లో హోదా ఉన్నటువంటి ఒక స్పీకర్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి జుడిషియస్ మైండ్ తోటి కాన్స్టిట్యూషన్ పర్వ్యూలో ఆ డిసిషన్ తీసుకుంటే అది కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ ని కాపాడినట్టు ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుంది. లేదు మాకు రాజకీయాలే ముఖ్యము, కాన్స్టిట్యూషన్ తుంగలో తొక్కినా సరే రాజకీయాలను చేసుకుంటామంటే డెఫినెట్ గా దాని తర్వాత కోర్టు ఇంటర్వెన్షన్ ఉంటుంది. దానికి తగ్గ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కాసింశెట్టి కరుణాసాగర్ గారు. సో చాలా క్లారిటీ ఇచ్చారు ఈ విషయం పట్ల. సో ఓవరాల్గా వారు అన్నట్లుగా కనుక చూస్తే ఖచ్చితంగా కోర్టు ఇంటర్ఫియర్ అవ్వచ్చు. సో అదే పద్ధతిలో ఇప్పుడు హైకోర్టు కూడా ఇంటర్ఫియర్ అయ్యింది, 4 వారాల సమయం కూడా ఇచ్చింది. సో నిజంగానే 4 వారాల సమయంలో గనక ఆ కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఒక డెసిషన్ కనుక తీసుకోగలిగితే రాజ్యాంగాన్ని రక్షించినట్టుగా అవుతుంది. లేదు రాజకీయాలే చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అని గనక అనుకున్నట్లయితే, ఒకవేళ తాత్సారం చేసినట్లయితే మళ్ళీ కోర్టు ఎంటర్ అయ్యి దానికి తగ్గట్టుగా పరిణామాలను తీసుకుని మళ్ళీ వాదోపవాదనలు వాటెవర్ సో లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుతారో చూడాల్సిన పరిస్థితి. బట్ ఏదేమైనా ఈ 4 వారాల్లో గనక ఇందాక కరుణాసాగర్ గారు అన్నట్లుగా ఈ 4 వారాల్లో గనక డెసిషన్ తీసుకోకపోతే అసలు దేనికి విలువ ఇచ్చినట్లు? కోర్టుకు విలువ ఇచ్చినట్ల, రాజ్యాంగ పరిధి లేకపోతే రాజ్యాంగానికి సంబంధించి విలువలను తాకట్టు పెట్టినట్ట, ఏ విధంగా అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న లొసుగుల్ని వాడుకొని రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ ఇటు ఫిరాయింపులు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి, మొదటి నుంచి కూడా జరుగుతూనే ఉందనేది వారు చెప్తూనే ఉన్నప్పటికీ బట్ అలాంటివి ప్రజాక్షేత్రంలో ఎంతవరకు కూడా సమంజసమైనవి కావు. మరోవైపు రేవంత్ రెడ్డి గారు కూడా ఇదివరకు అటు గోడ మీద వాలిన కాకిని ఇటు రానివ్వను అన్నప్పటికీ రాజకీయాల కోసం వీరందరినీ తీసుకోవడం కూడా కొంత దాన్ని ప్రజలు ఎంతవరకు సమర్థిస్తారు అనేది క్వశ్చన్ మార్కే. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే కూడా దాన్ని ప్రజలు ప్రశ్నిస్తారు, మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ మాకు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అని చెప్పి. సో ఏదేమైనప్పటికీ అటు రాజ్యాంగ విలువలు, చట్ట విలువల్ని కాపాడే బాధ్యత వారందరిపై ఉంది. చూద్దాం ఎలాంటి అడుగులు పడతాయనేది. రైట్, స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.